చారిత్రక రాజమహేంద్రవరం నగరం నుంచి నిరంతరం ప్రజాసేవలు తరుస్తున్న ఆదిరెడ్డి కుటుంబం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసుని 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీతో అఖండ విజయం సాధించేలా ఆశీర్వదించాలని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. స్థానిక మోరంపూడి జంక్షన్ సమీపంలో ఉన్న జెమినీ గ్రౌండ్స్ లో ఆదివారం సాయంత్రం జరిగిన తెదేపా జనసేన కూటమి ఎన్నికల శంఖారావం సభ ఘనంగా జరిగింది. మాజీ మంత్రి సుజయ్ కృష్ణారంగారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, పార్లమెంట్ అధ్యక్షుడు కేఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వైశ్రీను తదితరులు హాజరయ్యారు. గోదావరి తీరానికి పర్యాటకులు పోటెత్తుతారని, అలాంటిది బ్లేడ్ బ్యాచ్ లాగడాలతో రావడానికి వణికిపోతున్నారన్నారు. పని లేకుండా ప్రచారం చేస్తున్న ఘనత నగరంలో అధికార పార్టీకి చెందిన నేతకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఫ్లెక్సీలతో రాజకీయం చేస్తే ప్రజలు ఓట్లు వేయరన్నారు. పార్టీ అధికారంలో ఉందనే అహంతో ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదన్నారు. మరొక 4 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని, అధికారులందరూ వైసీపీకి దూరంగా జరుగుతారన్నారు. సైకిల్ గ్లాసుతో కమలం కూడా కలిసిందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమిని బలపరచాలని కోరారు. మెజారిటీ ప్రజలు తమ వైపే ఉన్నారన్నారు. ప్రజల నుంచి డబ్బు తొబ్బేసి చీరలు పంపిణీ చేస్తే సరిపోతుందా అని నిలదీశారు. దీనికి ముందు పుష్కర్ ఘాట్ నుంచి భారీ బైక్ ర్యాలీతో సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఆదిరెడ్డి వాసు శంఖం పూరించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పలువురు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. వేదిక పైన ఈ జనజాతర చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకముందే ఇలాంటి ఒక జన సమీకరణ చూసినట్లయితే పక్కనే ఉన్న వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్లకి ప్యాంటులు తడిచిపోతా ఉన్నాయి. ఈ జన సముద్రమే సాక్షిగా చెప్తా ఉన్నాం. తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి గెలుపు ఖాయం. రాసి పెట్టుకోండి. రాజమండ్రి గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా. ఎన్నికలు ఏమైనా అది సార్వత్రిక ఎన్నికలు కానివ్వండి, కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకొట్టగా ఆశీర్వదిస్తా ఉన్నా రాజమహేంద్రవరం ప్రజలు సాక్షిగా చెప్తా ఉన్నాం. మరలా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. తప్పకుండా తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి నెగ్గుతా ఉన్నాం. అందుకనే వాళ్ళందరికీ సోదరా ఒప్పుకున్నాం. మీదే అధికారం ఉంది, మీ దగ్గరే అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బు ఉంది. ఈరోజు కమిషనర్ మన మున్సిపాలిటీ కార్పొరేషన్ అంతా కూడా మీ దగ్గరే ఉంది. అధికారులు కూడా మీ తోడుగానే ఉన్నారు. కాబట్టి వేసుకోండి, ఫ్లెక్సీలు, బ్యానర్లు వేసుకోండి. రాజమండ్రిలో ఎక్కడ ఏ గోడ కనబడినా సరే మీరు ముద్రించుకోండి. రాజమండ్రి గోడలు మీకే వదిలేస్తున్నాం. రాజమండ్రి ప్రజల గుండెలు మాత్రం మా దగ్గరే ఉన్నాయని ప్రజల గుండెల్లో మేమున్నాం. కాబట్టి మీరు ఎన్ని రకాలుగా ఇక్కడ మీ తాలూకా ఫ్లెక్సీలు వేసుకొని ఏం చేయాలన్నా సరే ప్రజల గుండెల్లో మాత్రం తెలుగుదేశం జనసేన పార్టీ పటిష్టంగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజమండ్రి నగరంలో తెలుగుదేశం పార్టీని కొట్టగలిగేటటువంటి దమ్ము ఏ పార్టీకి కూడా లేదన్నది గత ఎన్నికల్లోనే మనం నిరూపించాం. ఆ రోజే రాష్ట్రం అంతా కూడా ఒక పెను తుఫాను లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 23 మంది ఎమ్మెల్యేలే మన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఆ 23 మంది సభ్యుల్లో అత్యధికమైనటువంటి మెజారిటీ ఎక్కడ వచ్చిందనంటే అది మన రాజమండ్రి అర్బన్ నుంచి మనం తీసుకొని వచ్చి ఆ రోజు ఆదిరెడ్డి భవానీ గారిని మనం గెలిపించుకున్నామనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ పార్టీ ఎలా ఉంది, రాష్ట్రంలో గాలులు ఎటు వేస్తున్నాయి, ఇవేవి కాదు చూసేది. ఎలక్షన్లు వస్తే మా సైకిల్ ఎక్కడ ఉంది, మేము సైకిల్ ఎప్పుడు ఎక్కుతామన్నటువంటి ఆలోచన ఈ రాజమండ్రి పట్టణ వాసులు ఎప్పుడు కూడా గౌరవాన్ని నిలబెట్టారు. అంటే గతంలో సైకిల్ సింగిల్ గా వెళ్తేనే 30,000 మెజారిటీకి పైగా మీరందరూ కూడా గెలిపించారు. ఈ రోజు ఒక పక్కన సైకిల్ తొక్కుతూ మరొక పక్కన గ్లాస్ కూడా ఈ రోజు తోడైంది. గ్లాసుతో పాటు నిన్న కూడా చూశారు, కమలం కూడా ఈ రోజు తోడైంది. ఇవన్నీ కూడా కలుపుకొని వెళ్తే డిపాజిట్లు కూడా అవతల పార్టీ వాళ్ళకి లేకుండా వచ్చే ఎన్నికల్లో గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదంతా రాజమండ్రి సిటీ ప్రజలారా, ఇదంతా మన సొమ్ము, మన దగ్గర దోచేసిన సొమ్ము. మీరు ఈరోజు 70 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా రెడీ అవుతున్నాడా అవినీతి
ఎంపీ. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అతను 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా కూడా తీసుకోండి, కానీ ఓటు మాత్రం సైకిల్ గుర్తుకు వేయండి. మన ఆదిరెడ్డి వాసనను గెలిపించండి, అదే మన కోరిక. అదే కూడా మరొక్కసారి మా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, జనసేన సానుభూతి పరులకు కానీ మీ వేదిక నుంచి ఒకటే మనవి. గతంలో మనం 24,000 వరకు ఓట్లు సాధించుకున్నాం. ఈరోజు ఎంతో కొంత గ్రాఫ్ పెరిగింది, కానీ ఎవరినైనా క్షమించవచ్చు, ఎంపీ భరత్ని అస్సలు క్షమించవద్దు. అతన్ని, మన నాయకుడిని ఏ విధంగా తిట్టాడో మనందరం కూడా గుండెల్లో పెట్టుకుని మన పగ తీర్చుకునే రోజు వచ్చింది.